మనుషుల దగ్గర మనకి ఏదైనా ఒక సహాయం దొరుకుతుంది అనుకోండి, వారు తప్ప చేయగలిగిన వారు ఎవరు లేరనుకోండి, మనం ఏం చేస్తామండి, వారి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతాం. ఒకవేళ వాళ్ళు మన శత్రువులైనా సరే మొహమాటం లేకుండా అడిగేస్తాం. ఎందుకు అంత డెస్పరేట్గా ఉంటాం మనం. లేదా వాళ్ళు మనకు తెలియని వారైనా సరే వాళ్ళని మంచి చేసుకొని, వారిని పరిచయం చేసుకొని, వారితో ఆ మాట ఈ మాట కలిపి మనం వారి దగ్గర సహాయం పొందుకుంటాం. ఏదైనా సరే, ఎలాంటి సహాయం అయినా సరే, మనిషి సంతోషంగా ఉండడానికి, కంఫర్టబుల్గా బ్రతకడానికి ఇతరుల మీద ఆధారపడతాడు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు కదా. మరి చాలామంది మనుషులు అంటారు, వీడు అసాధ్యుడురా, వీడు ఎంతకైనా తెగిస్తాడు, మనం ఇతన్ని ప్రిడిక్ట్ చేయలేమని. మరి అట్లనే దేవుడు కూడా మనుషుల గురించి ఒక మాట చెప్తున్నాడు. హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలు కొనక వారు సెయ్యల మీద పడుకొని కేకలు వేయుదురని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిన్ను గురించి దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారా? ఎంతో వేదన అనుభవిస్తున్నావు, ఎంతో బాధలో ఉన్నావు. అసలు నీ బాధ ఎవరికి చెప్తే తీరేది కాదు. లేదా మనుషులకు చెప్పినప్పుడు తీర్చినా అది టెంపరీగానే ఉంటుంది. లేదా నీకు ఒక టెంపరీ రిలీఫ్ ఉంటుంది తప్ప నీకు శాశ్వతమైన పరిష్కారం లేదు. లేదా నీకు ఆ రిలీఫ్ ఉన్న మనుషుల దగ్గర నువ్వు ఒక బానిసలా బ్రతకాల్సి వస్తుంది. లేదా సిచ్యువేషన్స్కి నువ్వు లొంగిపోవాల్సి వస్తుంది. మరి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ఎప్పుడు స్వాతంత్రం ఇచ్చేవాడే కదా. ఎందుకు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి నిన్ను అవమానపరుచుకుంటావు, నిన్ను సిగ్గుపరుచుకుంటావు, నిన్ను ఒక బానిసలా ఎందుకు చిత్రీకరించుకుంటున్నావు? నీకు ఎంత బాధ కలిగినా ఎందుకు దేవుని దగ్గరికి రావాలంటే అంత ఆలోచిస్తున్నావు? ఇంతకుముందు దేవుని దగ్గర నువ్వు మేలు పొందుకోలేదా? ఆశ్చర్యకార్యాలు నువ్వు చూడలేదా? ఎందుకు మర్చిపోతున్నావు? నీ విశ్వాసాన్ని ఎందుకు వదిలిపెడుతున్నావు? దేవుడు నీకు ఎప్పుడు మంచి చేసేవాడే కదా. ఎందుకు ఆ పడక మీద పడుకొని అలా బాధపడుతూ ఏడుస్తూ ఇతరులను శపిస్తూ దేవుని శపిస్తూ ఎందుకు దేవునికి ఇంకా నువ్వు కోపం తెచ్చే వ్యక్తిగా మారుతున్నావు? దేవుని దగ్గరకు తిరిగితే నీకు క్షేమం కాదా? దేవుని దగ్గరకు తిరిగితే నీకు సమాధానం కాదా? దేవుని దగ్గరకు తిరిగితే నీకు ఆశీర్వాదం కాదా? ఎన్నాళ్ళు ఇంకా ఆ మూర్ఖత్వంతో, ఆ మొండితనంతో ఉంటావు నువ్వు? ఎంతమందిని బాధ పెడతావు? దేవుణ్ణి కాక మనుషులను కూడా బాధ పెడుతున్నావు. నీ తల్లిదండ్రులను బాధ పెడుతున్నావు, నీ బిడ్డల్ని బాధ పెడుతున్నావు, నీ చుట్టూ ఉన్న వారిని బాధ పెడుతున్నావు, అనేక మంది నువ్వు బాధ పెడుతున్నావు. మరి దేవుని దగ్గర ఒక్క మారు నువ్వు మరలితే ఆయన తప్పక నిన్ను ప్రేమించే దేవుడు, తప్పక ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు. దేవుడు ఎప్పుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నిన్ను ఎప్పుడు నువ్వు పక్కకు పో, నువ్వు నాకు నచ్చలేదు, నేను నిన్ను ప్రేమించను, నచ్చుకున్నాను, నువ్వు ఈ లోకంలో బ్రతుకు అని దేవుడు చెప్పడు. కానీ ఆయనకు నచ్చినట్టుగా ఆయన మనల్ని మలుచుకుంటాడు. మేబీ నువ్వు చేసిన పాపం వల్లే ఆ శిక్ష నీ మీదకి వచ్చిందేమో, లేదా మనుషుల పట్ల నువ్వు చేసిన దాన్ని బట్టి ఆ శిక్ష నీ మీదకి వచ్చిందేమో. ఏ విధమైన శిక్ష అయినా సరే, ఏ విధమైన బాధ అయినా సరే, ఏ విధమైన కృంగుదల అయినా సరే, నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన తీరుస్తాడు. ఎన్ని అప్పుల్లో ఉన్నావు కానీ నువ్వు ఆయన వైపు తిరగవు. ఆయనకు దశంభాగం ఇవ్వడానికి నువ్వు 100 కొటేషన్స్ చెప్తావు. ఇదిగో వీళ్ళు ఈ పాస్టర్లు ఇలా అడుగుతున్నారు, వాళ్ళు ఇలా అడుగుతున్నారు, వీళ్ళు ఇంత ఇవ్వమని అడుగుతున్నారు అని అంటావు. కానీ బైబిల్ వాక్యాన్ని నువ్వు పట్టించుకో. లేదా నువ్వు ఒక సిగ్గుపడవలసిన, అవమానపడవలసిన పరిస్థితిలో ఉన్నావు కానీ దైవజనులు నువ్వు లెక్క చేయవు. వారంటే నీకు అసలు పడదు, వారిని ఇష్టానుసారంగా మాట్లాడతావు. మరి దేనివల్ల నాకు ఇది వచ్చిందని నువ్వు ఆలోచించుకుంటున్నావా? దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నావా? నీ ఆరోగ్యం సంతానం లేదు, నీ ఆరోగ్యం నీ చేతుల్లో లేదు. చేతులు ఎత్తేసారు అందరూ కూడా, అందరు నిన్ను వెలివేశారు, అయినా నువ్వు దేవుని దగ్గరికి మారట్లేదు. ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? జీవాన్ని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? నీ ఆరోగ్యాన్ని బాగు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నీకు ఎవరైనా రూపాయి ఒక దానంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. దేవుడు మాత్రమే నిన్ను సమస్తం పట్టించుకునే దేవుడు. దేవుడు మాత్రమే నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా తిరిగి వచ్చినా దేవుడు చేర్చుకునే దేవుడు. కనుక నువ్వు మొండుగా ఉండద్దు, మూర్ఖత్వంతో ఉండద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడిని తీసుకుంటాడు. ఆయనను సమాధానపరుస్తాడు, ఆయనను ఆదరిస్తాడు, ఆయనను ఆశీర్వదిస్తాడు, ఆయనను స్వస్థపరుస్తాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన దగ్గరికి మరలా తిరిగి వస్తే చాలు. అంతేకాని నువ్వు నీరసించిపోవద్దు. దేవుని నమ్ముకో, గొప్ప ఆశీర్వాదం చూస్తావు. ఆమేన్.